కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో కోట్లాది మంది సామాన్య ప్రజలకు ద్రవ్యోల్బణ సెగ నుండి ఉపశమనం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సామాన్యుడిపై భారం తగ్గించడానికి కీలక అడుగులు వేస్తోంది. పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఈ వార్త ఎంతో ఊరటనిస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సామాన్యుడి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయని ఆశించవచ్చు. నూతన సంవత్సరం 2026 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త చెప్పనుంది. పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నిస్తోంది. జనవరి 1 నుండి దేశంలో సిఎన్జి, పిఎన్జి ధరలు యూనిట్కు ₹2 నుండి ₹3 వరకు తగ్గనున్నాయి. ఈ నిర్ణయం వల్ల రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు ఇళ్లలో పైపుల ద్వారా గ్యాస్ వాడే వారికి ప్రయోజనం కలుగుతుంది. కేవలం వాటిపైనే కాకుండా వంట గ్యాస్ సిలిండర్ ధరల విషయంలో కూడా శుభవార్త వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ చమురు సంస్థలు ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ ధరలను సమీక్షిస్తుంటాయి. ఈ ఏడాది కమర్షియల్ సిలిండర్ల ధరలు పలుమార్లు తగ్గినప్పటికీ డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో మార్పులు రాలేదు. 2024 మార్చి 9 నుండి డొమెస్టిక్ సిలిండర్ ధర అలాగే ఉంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ లేని గృహ సిలిండర్ ధర ₹803గా ఉంది. కోల్కతాలో ₹829, ముంబై నగరంలో ₹802.50, చెన్నైలో ₹818.50గా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో స్థానిక పన్నుల కారణంగా ఈ ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ₹900కు పైగానే ఉంది. నూతన ఏడాది సందర్భంగా వచ్చే నెల జనవరి కోసం చమురు కంపెనీలు ధరలు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే సామాన్యులకు భారీ ఊరట లభించినట్లే. ఇళ్లకు పైపుల ద్వారా గ్యాస్ వాడడం వల్ల సౌకర్యం, భద్రత, ఆర్థిక ప్రయోజనాలు, నిరంతర సరఫరా, పర్యావరణ అనుకూలత వంటి అనేక లాభాలు ఉన్నాయి. ఎందుకంటే సిలిండర్లను మార్చడం, నిల్వ చేయడం వంటి ఇబ్బందులు ఉండవు. లీకేజీ అయితే గాల్లో కలిసిపోతుంది. ధరలు కూడా సిలిండర్ల కంటే తక్కువగా ఉంటాయి. నిరంతరాయంగా సరఫరా అవుతుంది. తక్కువ కాలుష్యం చేస్తుంది.